నేర్చుకుందామండి. నిర్గమకాండము మనందరికీ సుపరిచయమైన ఓ సంఘటన. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచి పోవుదురు. చాలు. దేవుని వాక్యంలో ఒక మాట ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. సాగిపోవుడి, సాగిపోవుడి. సాగిపోవుడి, సాగిపోవుడి. మానవులమైన మనందరి జీవితాలలో మనమందరం ఒక యాత్రను ప్రారంభించాం. వారికైతేనేమో దేవుడు ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చి ఎక్కడికి పంపిస్తున్నాడనంటే కనాను దేశానికి తీసుకెళ్తా అన్నాడు. వాళ్ళ యాత్ర ఎక్కడికి? కనాను దేశానికి. వాళ్ళ యాత్ర కనాను దేశానికి. మరి మన యాత్ర ఎక్కడికి అన్నానంటే మన పౌరసత్వం ఇక్కడ లేదు. కానీ ఎక్కడుంది మన పౌరసత్వం? పరలోకము. మనమేమో పరలోకం కోసం యాత్ర చేస్తున్నాం, వాళ్ళేమో దేని కొరకు యాత్ర చేస్తున్నారు అనంటే భౌతికమైన కనాను దేశానికి యాత్ర చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ బానిసత్వంలో మగ్గిపోతూ ఆ బాధ పడలేక, ఇబ్బందులు పడలేక సజీవుడైన దేవునికి మొర్ర పెడితే దేవుడు పస్కా విందు తర్వాత, గొర్రెపిల్ల రక్తం తర్వాత వాళ్ళని విడిపించి రక్షించాడు. మనల్నేమో గొర్రెపిల్ల కంటే, పస్కా బలి పశువు కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తం చేత మనల్ని విడిపించాడు. వాళ్ళనేమో బయటికి తీసుకురావటానికి అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు దేవాతి దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాట, అయ్యా నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వాస్యముగా సొత్తుగా ఇస్తున్నాను, కాబట్టి అక్కడికి మీరు నడవండి. నడవటానికి ఏం పెట్టాడు వాళ్ళకి? పగలేమో మేఘస్తంభము, రాత్రేమో అగ్నిస్తంభం. మనకేం పెట్టాడు నడవటానికి? ఒక ప్రక్కన దేవుని వాక్యం పెట్టాడు, రెండో ప్రక్కన దేవుని సేవకుల యొక్క, మంద కాపరుల యొక్క, భక్తుల యొక్క అడుగు జాడలు మనకి పెట్టాడు. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, భక్తుల జీవిత అనుభవాలు మనం గురిగా పెట్టుకొని ముందుకు సాగేవారిగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారు, బాగానే ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశమును వదిలిపెట్టి వాళ్ళు బయటకు వస్తే ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయులందరూ పారిపోతున్నారని అక్కడ ఫరో రాజు ఏం చేశాడనంటే తన సైన్యం అంతటితోటి ఇక ఇశ్రాయేలీయులను తరమడం మొదలుపెట్టాడు. తరువుతా ఉంటే వెనక వస్తున్న ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులను చూసుకొని ఇశ్రాయేలీయులందరూ భయపడ్డారు. సరే, మొత్తానికి దేవుడు మాకు సాయం చేశాడులే, ఇన్ని అద్భుతాలు చేశాడులే, ఇన్ని ఉపకారాలు చేశాడులే, ఇకేం పర్వాలా, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము క్షేమంగా వాగ్దాన భూమికి వెళతాంలే అనుకున్నారు. తీరా వాళ్ళు తరుగుతానే ఉన్నారు, వీళ్ళు పారిపోతానే ఉన్నారు. ఒక దగ్గరికి వచ్చేసరికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందంట. ఎర్ర సముద్రం అడ్డుగా రాగానే ఇక ఈయనేం చేస్తున్నాడు అనంటే ముందు ఇశ్రాయేలీయులందరూ కూడా సొనుగుతున్నారంట. ఐగుప్తులో సమాధులకు స్థలం లేదని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని సొనుగుతా గొణుగుతా ఉంటే ఈ బాధ తట్టుకోలేక ఈయనేం చేశాడు తెలుసా? మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా నేను అక్కడే చెప్పా, ఆ మిద్యాను అరణ్యంలోనే చెప్పా, ఎందుకు వచ్చిన గోల బాబా, నా
నన్ను వదిలిపెడితే నా బాధ ఏదో నేను పడేవాడిని, సేవ అన్నావు, తీసుకొచ్చావు, అన్ని ఇబ్బందులు అన్ని కష్టాలు అని అంటే అప్పుడు దేవుడు అంటున్నాడంట, ఒక సమస్య ఎదురొచ్చినప్పుడు నువ్వు భయపడ్డావు, మామూలుగా భయపడలా, మిక్కిలి భయపడ్డావు, మిక్కిలి భయపడి నాకు మొర్ర పెడుతున్నావు. అయితే దేవుడు చెప్పే మాట ఏంటనంటే, ఇదిగో నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు. దేవుడు ఐగుప్తు దేశంలో ఇన్ని అద్భుతాలు ఇన్ని ఆశ్చర్యాలు చేశాడు కదా, ఇవన్నీ మర్చిపోయి మళ్ళెందుకు అవిశ్వాసం, మళ్ళెందుకు అపనమ్మకం వచ్చింది, నేను ఎందుకు వాళ్ళ చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను, నేను ఎందుకు మీ ప్రాణాలు సముద్రంలో కలుపుతానని చెప్పి ఆయన అంటున్నాడంట, మీరు సాగిపోవుడి. ప్రార్థన చేశారు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు సాగిపోవటానికి బదులుగా కూర్చొని ప్రార్థన చేస్తే కుదరదంట. పని చెయ్యాలి, సాగిపోవాలి, ముందుకి సాగిపోవాలి. నీ జీవితంలో కూడా చాలా అద్భుతాలు పొందుకున్నావు, చాలా మేలులు పొందుకున్నావు. అయితే మనం ఎట్లాగుని ఉండాలనంటే ఆగిపోక సాగిపోయేవారిగా ఉండాలి. భక్తిలో సాగిపోవాలి, ప్రార్థనలో సాగిపోవాలి, కూటాలలో సాగిపోవాలి, దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో ఆయన చేస్తున్న మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని విశ్వాసములో సాగిపోయేవారిగా ఉండాలి. మనకు కూడా అనిపించింది, అయ్యా ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డం వచ్చింది, ప్రపంచ చరిత్రలో సముద్రాన్ని చీల్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ అక్కడ దేవుడు చేసే కార్యం వాళ్ళకు కూడా తెలియదు కదా. వాళ్ళందరూ కలవరపడ్డారంట, అమ్మో సముద్రం పాయలవ్వటం వల్ల ఏది కాదుగా, ఇప్పుడు సమస్య వచ్చింది, ఎర్ర సముద్రం దాటడం మా వల్ల కాదు, ఏంటి సంగతి అని ఉక్కిరి బిక్కిరైపోతూ దేవునికి ప్రార్థన చేస్తే అంటున్నాడు, నీవు సాగిపో, ఆగిపోవద్దు, సమస్యను చూచి ఆగిపోవద్దు. మనకు కూడా చాలాసార్లు చాలా సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ కష్టాలలో మనకు తెలిసిన నైజం ఏంటనంటే సాగిపోవటానికి బదులుగా ఆగిపోతాం. ఈ మధ్య ఆదివారాలు ఫంక్షన్లు పెడుతున్నారు. మన ముక్త్యాలలో, నేను లేనికి ఇక్కడ ఆదివారం ముక్త్యాల ఆదివారం ఫంక్షన్లు పెడుతున్నారు. నేను అన్నాను, ఫంక్షన్లకు ఆదివారం వెళ్ళటం దేవుని పిల్లలకు మంచిది కాదు, ఆరాధన చూసుకోవాలి, ఆరాధనలో పాల్గొందాలి, తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళాలి. దేవుని దినం అసలు పాత నిబంధన కాలంలో అయితే ఆ సబ్బాతు రోజున, ఆ శనివారం రోజున సాయంకాలం, శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని మళ్ళీ మరుసటి రోజు శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఏ పని చేయటానికి వీలు లేదు. సబ్బాత్ అంటే శనివారం. మన భారతదేశ కాలమాన ప్రకారం ఒక రోజు ప్రారంభం, ఒక రోజు ముగింపు ఎప్పుడనంటే అర్ధరాత్రి 12 గంటల 1 సెకండ్ నుంచి ఒక రోజు ప్రారంభమైంది, అర్ధరాత్రి 12 గంటల 1 సెకండ్కి అర్ధరాత్రి, ఆ తర్వాత ఒక రోజు ముగించబడింది. కానీ యూదులకున్న పద్ధతి ఏంటనంటే సాయంకాలం, ఆ ఇశ్రాయేలీలకున్న పద్ధతి సాయంకాలం 6 గంటల నుండి మరుసటి రోజు సాయంకాలం 6 గంటల వరకు ఒక రోజు అయిపోద్ది. అందుకని ఏం చేయటానికి వీలు లేదనమాట. అయితే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం, మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభు దినమున ఆదివారమున ఏ పని మనం పెట్టుకోవటానికి దేవునికి ఇష్టం ఉండదు. నేను కొన్నిసార్లు మీకు కఠినంగా చెప్పకపోవచ్చు, మన ఇలాగునే వెళుతున్నారు, తీరా చూస్తే ఏమవుతుందనంటే ఎదురుగా భార్యాభర్త ఒక మోటార్ సైకిల్ మీద వెళుతున్నారు, ఎదురు ఆగతాయి కుర్రవాళ్ళు కొంతమంది ఫుల్గా మంది వేసుకొని ఎటు వెళుతున్నారో తెలియక భార్యాభర్తలు ఉన్న బండిని కొడితే పిల్ల బీటుగా పడిపోయి ఇంచుమించుగా 13 కుట్లు పడ్డాయంట. చాలా బాధేసింది. సరే, ఈ సంగతి అంతా తెలిసి రాత్రి ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఏమనుకోదు, రేపు నేను ఉండట్లేదు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నా, ఏం లేదు మా వాళ్ళు అందరూ అదేదో బీచ్కి వెళదామన్నారంట అన్నాడు. చెప్పడానికైతే చెప్పే కానీ మళ్ళీ వాళ్ళకి ఏమైనా జరిగితే మేము ఇట్ట బొయ్యం జరిగింది అనరు, అయ్యగారు అన్నాడు జరిగిందని అంటారు. ఇదొక బాధ అయింది నాకు. చెప్పడానికైతే సూటిగా చెప్పా, అరే నిన్న ఆదివారమే కదా జరిగింది మన సంఘంలో, మళ్ళీ ఈరోజు నేను రాత్రికి వస్తాను, ఎందుకు వచ్చిన గోలని అంటే మాట ఇచ్చానయ్యా అందరితో. అంటే దేవునికి మాట ఇవ్వలేదా నువ్వు? దేవునికి ఏం మూట కడతావని వేరే వాళ్ళకి మాట ఇస్తే నెరవేరుస్తావా? ఎంత ఘోరమేండి. దేవుని వాక్యం అందుకే అంటుంది, కొన్ని సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ మన మాట ఆగిపోక సాగిపోయేవారిగా ఉండాలి. ఆగిపోతే వాగ్దాన భూమి దొరికేది కాదు, ఆగిపోతే యెహోవా బాహుబలం, యెహోవా కార్యాలు వాళ్ళ కనులకు కనపడేవి కాదు. కానీ సాగిపోవటం ద్వారా ఇశ్రాయేలీలకు వాగ్దాన భూమి దక్కింది. సాగిపోవటం ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడనంటే మహా గొప్ప కార్యాలు
చేశాడు. కొన్ని ఆటంకాలు వస్తాయి, అయినా సరే మనం ఆగక సాగిపోయేవారిగా ఉండాలి. మరి పగటికాల సమయంలో ఇదివరకటి రోజుల్లో మన భక్తి జీవితం ఎట్లాగునున్నది, మన ప్రార్థనా జీవితం ఎట్లాగునున్నది, దేవుల్లో మనం ఎంత బాగున్నాం, ఈ మధ్యకాలంలో ఎట్లాగునున్నాం. ఆదివారం ప్రార్థనకు వస్తే మళ్ళీ ఆదివారం దాకా ప్రార్థన ఊసిలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరన్నా అడుగుతారేమో అనుకుంటే కలిసి వచ్చిందిలే, అంత హాయిగా ఉందిలే, ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పగలు పడుకోవచ్చులే. సరే పగలు అయిపోయింది, మరి రాత్రుల్లో లేదు. అదే కనుక ఏమన్నా బాధ వస్తే అన్న నా కోసం అందరూ కలిసి ప్రార్థన చేయరు, కథ సంఘం అంతా కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు, ముందు చెబితే వినాలి. ఈ మాటలు చాలామందికి చేదుగా ఉంటాయి, కానీ కొన్ని మాటలు మన కీడు చేసే మధురంగా ఉంటాయి. ఈ మధ్య నేను చేదైనా సరే మొత్తానికి టైఫాయిడ్ జ్వరం పోవాలంటే చేదు బిళ్ళలే వేయాలి. మామూలు జ్వరం అయితే ఏదో ఒకటి వేస్తే పోద్ది కదండి. ఓసారి అట తేనె తీసుకొచ్చిన ప్రమాదం అని ఒక ఆయన చెప్తా ఉంటాడు. తేనె తీసిన ప్రాణం అంట, తేనె మధురం తెచ్చిన మరణం. ఏంటి మధురం తెచ్చిన మరణం అని అంటే, మనందరికీ తెలిసిన ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఓ కీకారణ్యంలో రోడ్డు మీద త్రోవను నడుచుకుంటా ఒక యవనస్తుడు వెళ్తావన్నాడంట. వెళతా తన ఆయుధాలన్నీ తగిలించుకున్నాడు. ఎందుకు ఆయుధాలు తగిలించుకున్నాడు? ఏమైనా ప్రమాదం జరిగితే, ఏమన్నా క్రూర మృగాలు, అడవిలో వెళుతున్నాను కదా, అవి నాకు ఎదురొస్తే నా ప్రాణం పోకుండా కాపాడుకోవటానికి ఆయుధాలు అవసరమని ఆయుధాలన్నీ తగిలించుకున్నాడు, సరంజామా తగిలించుకుని నేను ఏం చేస్తున్నాడు అనంటే యాత్ర సాగిస్తా ఉన్నాడు. నడుస్తూ ఉంటే కాస్త దూరం రాగానే బాగా మంచినీళ్ళు దప్పికేస్తుందంట. మంచినీళ్ళు దప్పికేస్తుంటే తనతో తెచ్చుకొని నీళ్లు అయిపోయినాయి. మరి ఎక్కడ దొరుకుతాయి? కొలంలో, కోనేరులో ఏయో దొరుకుతాయి కదా అడవిలో. ఎదురు చూస్తూ ఉంటే ఈలోగా ఒక నది కనపడింది, ఒక చిన్న కాలువ లాంటిది కనపడింది, ఆ నదిలా కనపడింది. అక్కడికి వెళ్ళాడు. అమ్మయ్య, మొత్తానికి మంచి సెలయేరు కనపడింది, నా దప్పికి తీర్చుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి తనకున్న ఆయుధాలన్నీ కూడా తీసి వీపు మీద నుంచి తీసి ఆ ఒడ్డు మీద పెట్టి వెళ్ళిపోయి ఆ నదిలో ప్రశాంతంగా దోసెడుతో నీళ్ళు తీసుకొని తాగుతా ఉన్నాడంట. తాగుతా ఉంటే ఆ నదిపైకి, నది ఒడ్డున ఒక చెట్టు కొమ్మ నది మీదికి అట్లాగునొచ్చి మొత్తానికి ఆయన తల మీద ఆ కొమ్మ కనపడుతుంది. ఈయన మాత్రం నీళ్లు తాగుతూ ఉన్నాడు. కాసేపటికి చుట్టూ తేనెటీగలు ముసురుతున్నాయంట. ఏంటి అవి? తేనెటీగలు. తేనె ఈగలు కనపడగానే ఈయన తెలియగలిగినోడు కదా, అడవిలో తిరిగేవాడు కదా, మొత్తానికి ఎక్కడెక్కడో తేనె పట్టు ఉన్నది. ఇక్కడ గుయ్యమని సౌండ్ వస్తుంది, తేనెటీగలు ఇటు తిరుగుతున్నాయి, ఎక్కడుందా అని ఆలోచన చేస్తా ఆ నీళ్లు తాగుతూ ఉంటే మొత్తానికి జరిగిన పని ఏంటనంటే, కాసేపటికి జరిగిన కార్యం, ఆ తేనె చుక్కలు అట్ట రాలి నీటిలో పడుతున్నాయి అంట. ఆహా, ఎక్కడో ఉందనుకున్నా, ఎక్కడో లేదు, ఇక్కడే ఎత్తైన చివరి కొమ్మ మీద ఉందని చెప్పి ఈయన ఏం చేశాడనంటే, తనకున్న ఆ చొక్కా ఇడిచేసి కాస్త పచ్చి కొమ్మలు ఆకులు కొన్ని జుట్టేసి ఈ చొక్కాకి నిప్పు పెట్టి, ఆ పచ్చి కొమ్మలకు నిప్పు పెట్టి పొగ వచ్చేటట్టు చేశాడు. పొగ రాగానే మొత్తం తేనెటీగలన్నీ వెళ్ళిపోయాయి, తేనె పట్టు ఖాళీగా ఉన్నది. వెంటనే నేనేం చేశాడనంటే, ఆ కొమ్మెక్కి, నది మీదగా ఉంది కదా, కొమ్మెక్కి ఆ కొమ్మ మీద కూర్చొని ఇక ఆ తేనె పట్టు తింటా ఉన్నాడంట. ఈలోగా దారిని వెళుతున్న ఒక ముసలాయన, అన్ని అనుభవించిన అనుభవం కలిగిన ఒక పెద్ద ఆయన చెప్పాడంటే ఈ పొడిచోడుతో, ఒరే అబ్బాయి, తేనె తింటే తిన్నావు కానీ తొందరగా దిగి వచ్చి నీ దారి నువ్వు వెళ్ళురా, ఇది మంచి స్థలం కాదురా, కేకారణ్యంరా, క్రూర మృగాలు ఉంటాయిరా, బహు మదుగు కలిగిన అడివిరా, నా మాటినరా పొడిచోడా, నా మాటిను, వెళ్ళిపో తొందరగా దిగానంటే ఈడన్నాడంట, నాకు తెలుసులే, నేను వెళ్తాలే, మైండ్ యువర్ బిజినెస్ అంటారు చూడండి. మీరు ఏదైనా చెబితే ఈ మధ్య పిల్లలకి అంటున్నారు, నీది నువ్వు చూసుకోలేయ్యా, నీది నువ్వు చూసుకో, అన్నీ అయిపోయినాక ఎవడైనట్టునే చెబుతాడులే అని అంటారుగా, అట్టాగనే అన్నాడంట. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు అని అన్నాడంట. ఇక చూడండి, ఆ యవనస్తుడికి మంచి ఉద్దేశంతో చెప్పాడు, కానీ ఆ యవనస్తుడు ఏమనుకుంటున్నాడనంటే, గబుక్కుని నేను దిగెళితే మిగిలిన సగం తేనె పట్టు ఇటు తీసుకొని వెళ్ళటానికి మాట చెప్పాడు. ఇప్పుడు కూడా ఎవడన్నా మారండయ్యా, గుడికి రండి అయ్యా అన్నానంటే, నేను వస్తే వీళ్ళకేదో లాభం, నేను వస్తే వీళ్ళకేదో సంఖ్య పెరిగిద్ది, కానుకలు పెరుగుతాయని చెబుతున్నారు అనుకుంటారు. అధిక ప్రసంగాలు, వెచ్చ ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. వినరు, ఎంత చెప్పినా
వినరు, వినట్లేదంట. సరే అయిపోయింది, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. చీకటి పడుతుంది. చీకటి పడే టయానికి కాసేపటికి ఏమైందన్నానంటే చెట్టు మీద కూర్చొని శుభ్రంగా తింటానే ఉన్నాడు. ఒక్కొక్క చొక్క నీళ్ళల్లో పడతానే ఉంది. చీకటి పడే ముందంట ప్రొద్దుగుంకే వేళలో ఒక మంచి పులి నీళ్లు తాగటానికని ఏటి దగ్గరికి వచ్చింది. అది నీళ్లు తాగుతూ ఉంటే పైనున్నోడు చూసి గుండెలు గుప్పెట్లో పెట్టుకొని కాముగా అట్టున్నాడు. పైకి చూసిందే అయిపోయానే వాసన వచ్చింది దీనికి అని చెప్పి కాముగా ఉన్నాడంట. సరే ఈడంటే చడి చప్పుడు చేయకుండా ఉన్నాడు, కానీ కారే తేనె చుక్కలు మాత్రం గారటం ఆగల. అది మూతి పెట్టి నీళ్లు తాగుతుంటే పక్కనే టప్ టప్ మన సౌండ్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుందా అని అట్ట పైకి చూసేసరికి ఆహా, చాలా కాలం నుంచి ఆహారం లేకుండా ఉన్నా ఈరోజు ఒక మంచి పడుసుడు దొరికాడు నాకు, ఆహా ఏమి నా భాగ్యం అనుకొని పులి దగ్గరకు వచ్చింది. కిందకి దిగు అని అంటుందంట. ఆడంటున్నాడంట, పెచ్చదానా నాకు బాగా తెలుసు, నేను దిగను, నువ్వు ఎటు చెట్టెక్కి రాలేవు, నేను మాత్రం దిగను. అది అన్నదంట, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను చూస్తాలని చెట్టు మొదట్లో కాసుకొని కూర్చున్నది. ఇంకాసేపటికి ఏమైందనంటే ఆ నీళ్ళల్లోకి దూకి ప్రాణం కాపాడుకుందాము అనుకునే లోపు ఈదుకుంటా అవతలకి వెళ్ళిపోదాము ఇది వచ్చేలోపు అనుకుంటే కాసేపటికి నీళ్ళల్లో నుంచి అమాంతంగా ఒక ముసలి నోరు తెరిచి పైకి చూస్తుందట. అమ్మ బాబోయ్, పులి నోట్లో నుంచి తప్పించుకున్నా అనుకుంటే మొసలు కనపడింది. అయినా కుర్రోడు కదండి, కాస్త టెక్కెక్కువ కదండి. కొంతమంది గర్వం ఉంటే అసలు వాళ్ళకి ఏమి ఎక్కవేండి, వాళ్ళకి తెలిసిందే వాళ్ళకి మంచి. ఆడనుకుంటున్నాడంట, ఓహో అంతలో పులే నన్ను ఏం చేయలేకపోయింది, నాకేం చేత కాదు అనుకున్నావా, నేను ఎక్కడే ఉంటా, నాకేమి జరగదు, నువ్వు నన్ను ఏం చేయలేవు ముసలి, నువ్వు నన్ను అసలు ఏమి చేయలేవు అనుకుంటుందంట. అది కూడా అనుకుంటుందంట, నువ్వు ఎక్కడికి వెళతావులే, ఎక్కడే ఉంటావు, ఖచ్చితంగా ఇక్కడే ఉంటావులే అని అనుకుందంట. ఈడేం చేశాడనంటే నాకు ఎటు కదలకుండా 4 కొమ్మలు నరుక్కొని ఎక్కడే కూర్చోటానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటా అని ఆ వాలు కొమ్మ మీద కాస్త లావాటి కొమ్మ మీద ఉండి చిన్న కొమ్మలు నరుక్కుంటున్నాడంట. నరుక్కుంటా ఉంటే కాలు జారి నీళ్ళల్లో పడ్డాడు, చావనే చచ్చాడంట. మన జీవితంలో కొన్నిసార్లు సాగిపోండి, ఆగిపోతే మంచిది కాదనంటే వింటారా? వినరు. ఆగిపోతే మంచిది కాదనంటే వింటారండి? వినరంట. అందుకే దేవుని సన్నిధిలో మనం సాగేవారిగా ఉండాలి, భక్తిలో సాగాలి. అనుభవం కలిగిన ఆయన, ఎరిగిన ఆయన చెబితే నేను గనక వెళ్ళిపోతే మిగిలింది వీడు తినవచ్చులే అనుకొని చెబుతున్నాడు అనుకున్నారు. చావు దగ్గరికి వస్తే కానీ తెలియలేదంట. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారులారా, మనం కూడా భక్తి జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా వాటిల్లో మనం ఆగిపోక సాగిపోయేవారిగా ఉండాలి. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే 10 మంది బిడ్డలండి, 10 మంది బిడ్డలు. ఆ 10 మంది బిడ్డలు ఒక్క దినానే చనిపోయారు. ఐశ్వర్యం పోయింది, ఆరోగ్యం దెబ్బతినిపోయింది, చావుకి గోతికి దగ్గర అవుతామన్నాడు. అయినా సరే ప్రార్థన చేయటం మానలేదంట. మనం కూడా ఆగిపోక సాగిపోయేవారిగానే ఉండాలి. ఒకవేళ ఆగితే ఆయనకు అంత మేలు కలిగేదా? 42వ అధ్యాయము యోబు గ్రంథం 10వ వచనం నుండి చదువుకుంటే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా దేవుడు వారి క్షేమాన్ని వారికి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు మళ్ళీ దేవుడు? ఈయనకి వాక్యంలో మనం చదువుకుంటే అంటాడు, మునపటి కంటే 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఎట్లాగుని వచ్చింది. 2 ఆశీర్వాదం అమాంతంగా ఏమన్నా వచ్చింది అనుకుంటున్నారా? అందులో మనం చూస్తే 12వ వచనమా 11 నుంచి చదువుకుందాం నాన్న. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రును, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు ఓదార్చిరి. ఇదియోగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారపు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా
ఆశీర్వదించను. ఎంతగానంటే ఆ తర్వాత 13వ వచనంలో అంటాడు, 7 కుమారులు 3 కుమార్తెలు, అంటే 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడంట. ఎట్లాగనొచ్చింది? అమాంతంగా ఆకాశంలో నుండి ఏమి పళ్ళ. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అంట చూచి, యోబా స్నేహితుడా, నువ్వు బ్రతకం అనుకున్నావయ్యా, నువ్వు భక్తి జీవితంలో సాగిపోయావు, మీ ఆవిడైతే ఆగిపోమన్నది, నిన్ను తిట్టింది, ఊళ్ళో వాళ్ళు చాలామంది అనుకున్నారు ఇంకేం ప్రార్థన ఆగిపోతే పోలేదా అని, కానీ నువ్వు ఆగకుండా సాగిపోయావు గనుక పోగొట్టుకున్న దానికి 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. మనం కూడా ఆగిపోతే మనకు మేలు కలగదట. భక్తిలో సాగిపోయేవారిగా ఉండాలి. సాగిపోతే దేవుడు అద్భుతం చేస్తాడు, ఆగిపోతే దేవుడు అద్భుతాన్ని చేయలేడు. ఉదాహరణకి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈయన ప్రార్థన చేస్తున్నాడంట. కష్టం వచ్చినప్పుడు ముందుకు సాగరు, కానీ ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడేమో నడవండి అబ్బాయి అని చెబుతున్నాడు, ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడంట. వెంటనే దేవుడు అంటున్నాడు, 16వ వచనం 14వ అధ్యాయం నిర్గమకాండం 16వ వచనంలో అంటున్నాడు, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా, అప్పుడు అది ఆరిన నేలగా మారిపోతుంది అని అంటున్నాడంట. చూసారా, దేవుడు ఏమంటున్నాడు? సమస్య వస్తే, సమస్య ఏంటి? ఎర్ర సముద్రం. ఆ సముద్రంలో దిగి వాళ్ళు నడవటం వీళ్ళ వల్ల ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, పాలు తాగే పిల్లలు, మంచం పడ్డ ముసల ముతక అందరూ ఉన్నారు. 6 లక్షల మంది పాదచారులు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఆ సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రంలో దిగి దాటడం వల్ల కాదు, వెనక చూస్తేనేమో మరణం దగ్గరికి వస్తుంది. ఫరో తరుముకుంటా వస్తున్నాడు. ఫరో సైన్యం బహురౌద్రంతో కోపంతో వస్తున్నారు. ఇక ఏం చేయటానికి దిక్కుతోచక ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడంట, నువ్వు ఎప్పుడో ప్రార్థన చేశావు, సాగిపోమ్మని నీకు సెలవు ఇచ్చా, నువ్వు ఆగిపోయి ఇంకా ప్రార్థన చేస్తున్నావేంటి? నువ్వు లేచి ముందుకి. ఏంటి బాబు, ఎర్ర సముద్రం అయ్యా, నది కాదు, పంట కాలువ కాదయ్యా, ఎట్లాగూ నీది సాధ్యం అయ్యానంటే, నీ చేతనున్న కర్ర సముద్రం వైపు. అంటే ఏముండాలి? గురి అనేది మనకి ఉండాలి, ఒక నిరీక్షణ ఉండాలి, ఒక గురి ఉండాలి. దేవుడు అద్భుతం చేయాలనంటే ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు మనం ఎట్లాగని రావాలనంటే, తప్పదు కాబట్టి ప్రార్థనకి వెళ్తున్నా అనుకొని రాకూడదంట. ప్రభువా, ఈ వారంలో నేను ఎన్నో సమస్యల్లో ఉన్నా, శ్రేష్టమైన నీ మాట నాకు దయచేయ్యా, నీ సన్నిధికి వస్తున్నా, నాకు ఊరట కలిగించే మాట దయచేయి, ఆశీర్వాదానికి మూలమైన మాట దయచేయి, నన్ను సరిచేసుకోవటానికి అవసరమైన మాట దయచేయి. నేను సమస్యలో ఉన్నా, ఈ సమస్యలో నుంచి బయటపడటానికి మార్గం తెలియట్లా, నీ వాక్యం ద్వారా నాకు ఏదన్నా ఒక మార్గం చూపించాయని మనం గురి పెట్టి ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడంట. అంతేగాని అడ్డుగా వచ్చిన దాన్ని చూసుకొని కూర్చొని ప్రార్థన చేయటం కాదు. ప్రార్థన చేయాలి, లేచి పని చేయాలి, వండుకోవాలి. వండుకొని వాసన చూసినంత మాత్రాన బలం రాదంట, కానీ వండుకున్నది తింటేనే నీకు బలం వచ్చింది. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేసి కూర్చుంటేనే చాలదంట, లేచి పని చేయాలి. విపరీతంగా ఈ వారం అంతా దాదాపుగా వర్షాలే కదండి. పగలు కాస్త బాగా మబ్బు పట్టినట్టుగా ఉంటుంది, సాయంకాలానికి వర్షం భయంకరంగా వచ్చేస్తుంది. మొత్తానికి కొత్తరెడ్డిపాలెం అని చేబ్రోలు, గుంటూరు నారాకోడూరు చేబ్రోలు దగ్గర కొత్తరెడ్డిపాలెం, చాలా సంవత్సరాల తర్వాత, ఇంచుమించుగా 12-13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సరే ప్రయాణమై వెళతా ఉంటే జరిగిన కార్యం 16వ తారీఖు అనుకుంటుంది. వెళుతుంటే జరిగిన కార్యం ఏంటనంటే, మేము ఇక్కడ పెందలకడే బయలుదేరాం, విజయవాడ దగ్గరగా 6:30 గంటలకు వెళ్ళిపోయాం ఎన్టీఆర్ సర్కిల్కి. ఆ 6:30కి అక్కడికి వెళ్ళామన్నానంటే 7:30-8కి మేము చేబ్రోలు వెళ్ళగలం. అక్కడ దాకా బాగానే వెళ్ళామండి. 6:20 నుంచి 8 గంటల 20 నిమిషాల పైన, ఇంచుమించుగా 2 గంటల పైన ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఈ మన వాళ్ళకి యుద్ధంలో విజయం జరిగిన దానికి సందర్భంగా విజయ ర్యాలీ ఒకటి ఏర్పాటు చేశారు. బెన్ సర్కిల్ బ్లాక్ చేశారు, మెయిన్ రోడ్డు బ్లాక్ చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎడమ ప్రక్కకు తీసుకొని అక్కడెక్కడో ఎక్కాలి రోడ్డు. ఆ కొంచెం 3-4 నిమిషాల్లో ఎక్కగలం, కానీ 2:30 గంటల పైన పట్టింది. టైం ఎంత అయిందనంటే, ఆ విజయవాడ వారధి ఎక్కేసరికి ఖచ్చితంగా
8 గంటల 40 నిమిషాలు అయింది. ఇక నేనేం చేయాలి అంటే దగ్గరగా 8:45 గంటలకు మైక్ ఇస్తా అన్నాడు. అక్కడి నుంచి నేను 40 కిలోమీటర్లు 15 గంటలు వెళ్ళటం సాధ్యమా? ఫోన్ చేసి నేను రాలేనులేయ్యా, అసలే చినుకుబడింది, అక్కడ ఏమన్నా వర్షం పడి ఆగితే బాగుండు, నా మీద దోషం లేదు అనుకుంటున్నా, పోయితే పోయింది ఆలికర్చేగా అని అనుకుంటున్నా. ఫోన్ చేస్తాళ్ళు అన్నారు ధూమ్ధాముగా పాటలు వినపడుతున్నాయి, ప్రసంగాలు వినపడుతున్నాయి. ఇంకొద్ది గుండె జారింది. అంటే నా రాక ఆలస్యమైందని ఎవరో ముందు కొద్దిగా ప్రసంగం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లా. చివరికి ఇక లాభం లేదని ఆగుదామా సాగుదామా అని ఆలోచన చేస్తుంటే మాట గుర్తొచ్చింది, ఆగిపోక సాగిపోండి. మళ్ళీ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే ఏంటి ప్రభు అనంటే ఇక ఏం మాట్లాడొద్దు, ఆగిపోక సాగిపోండి మాట గుర్తొచ్చింది. ఇక అక్కడ పట్టుకోవటం సరిగ్గా నాకు మైకి ఇచ్చే టయానికి స్టేజ్ దగ్గర నిల్చున్నా. దేవునికి స్తోత్రం. వెళ్ళాను. ఎంత గొప్ప కార్యం అనంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. ఇన్ని సంవత్సరాలలో ఎవరు వాక్యం చెప్పినా 20 నిమిషాలు చెప్పమంటారండి. ఎంత గొప్ప ప్రసంగికుడు వచ్చినా మీరు 1:17 నిమిషాలు చెప్పారు, అయినా ఇంకొద్దిగా చెప్పండి అని అంటున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది, చుట్టూ వర్షం ఉన్నది, అక్కడ వర్షం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆగిపోక సాగిపోతే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన గురి ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద దృష్టి పెట్టి ఆ సమస్య మీద మనం గురి నిలిపి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆగిపోకూడదు, సాగిపోయేవారిగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఆగితే దేవుడే మనం సాగిపోయేటట్టు చేస్తాడు. మనం దేవుని మాటిని సాగిపోతే ఏ గోల లేదు, కానీ ఆయన సాగేటట్లు చేస్తే కొన్ని నష్టాలు మనం కలుగుతానే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరట లేచారు, కర్ర చూపించాడు, సముద్రాన్ని పాయలుగా చేశాడు, అద్భుతంగా అద్దరికి వెళ్ళిపోయారు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి, మీకు చెప్పిన టయానికి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మనందరికీ తెలిసిన ఒక సంఘటన. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. చాలు. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. ఎవరైనా? యాకోబు. ఆగిపోకుండా సాగిపోతే దేవుడు అద్భుతాలు చేస్తాడని చెబుతున్నా. సాగిపోవాలి, దేవుల్లో సాగిపోవాలి. ఈ యాకోబు తన మేనమామ దగ్గరికి వెళ్ళి 10 మార్లు జీతం మార్పించుకొని మోసం మీద మోసం, నష్టం మీద నష్టం అన్నీ అనుభవించి చివరికి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తా ముందే సాగిపోతే ఏ గోల ఉండేది కాదు. ఆయన ఎక్కడికి వచ్చాడనంటే యబ్బోకు రేవు దగ్గరికి వచ్చి ఆగిపోయాడట. 22వ వచనంలో అంటాడు, అతడు తనకున్న వాళ్ళందరినీ, యావదాస్తిని, పిల్ల జల్ల అందరినీ యబ్బోకు రేవు దాటించి తానొక్కడు మిగిలిపోయిను. ఆ మాట చాలా బాగుంటుంది. 34వ వచనంలో అంటాడు, యాకోబు ఒక్కడు. అప్పుడప్పుడు ఎవరన్నా మనల్ని ఒక్కళ్ళని వదిలేస్తే ఎంత కసి పెరిగిద్దో కదండి. కొన్నిసార్లు అందరూ వదిలేసినట్టే ఉంటుంది. పాట పాడుతూ ఉంటారుగా మీరు, అసమానుడైన వాడు నిన్ను వదిలిపెట్టడు, ఓడిపోనేయడో. కానీ దేవుని వాక్యం మనకు చెప్పే మాట, ఆయన మీద గురి పెట్టాలి. ఈయన గురి అంతా మేనమామ మీద, ఈయన గురి అంతా బాగా ప్రేమించిన రాహేలు మీద, ఈయన గురి అంతా కూడబెట్టే ఆ సంపాదన మీద పెట్టాడంట. దేవుడు చూశాడు నేను ఆగిపోకుండా సాగిపోరయ్యానంటే వినట్లేదని చూచి చివరికి ఏం చేశాడో తెలుసా? అన్ని ఇబ్బందులు పెట్టాడంట. ప్రేమించిన వాళ్ళే ద్వేషించారు, ఎంతో చాకరీ చేయించుకున్న వాళ్ళే ఈయన చావుకు మూలమైన వాళ్ళగా మారుతున్నారు. ఇక ఆ బాధలు తట్టుకోలేక ఈయన ఏం చేశాడనంటే ఇక ఒక్కడే మిగిలిపోయాడంట. వీళ్ళెవ్వరితో లాభం లేదు, వీళ్ళెవ్వరు నాకు ఉపయోగపడరు, వీళ్ళందరితో పెడితే పెళ్లి కూడు లేకపోతే సావు కూడు అని అంటున్నారని ఇంటి వాళ్ళని బయట వాళ్ళని అందరిని ఏం చేశాడంటే తోలేశాడు. తానొక్కడు మిగిలిపోయాడు. ఒక్కడు మిగిలిపోయేసరికి దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడప్పుడు మనం ఒంటరిగా ప్రార్థన చేయాలని అంటే కొంతమంది అంటారు, గుళ్ళో ప్రార్థన చేసుకుందాం అనుకున్నా కానీ ఎవరు తోడలేరు, అందుకే రా. అసలు నువ్వు ఒంటరిగా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ఒక అనుభవం ఉంది. ఆయన పారిపోయేటప్పుడట బేతేలులో తానొక్కడు అలాగున
రోజున రాత్రిపూట తలగడగా రాయినేసుకొని నిద్రపోతుంటే దేవుడు ఒక కలనిచ్చాడు. కాబట్టి నేను ఒంటరిగా ఉంటే దేవుడు నాకు ప్రత్యక్షమవుతాడు అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే మొత్తానికి ఆ రాత్రి దేవుడు ఆయనకి ప్రత్యక్షమై అడుగుతున్నాడంట, ఏంటా ఎక్కడున్నావు అని అంటే ఆయన అంటున్నాడంట, ఏం లేదు బాబా, నీ ఆశీర్వాదం కోసం అన్నా, నీవు నన్ను ఆశీర్వదించితే చాలయ్యా అన్నాడంట. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేంటో నాకు చెప్పు. రేయ్ కూర్చోరా, కూర్చో, నీ పేరేంటో నాకు చెప్పు అన్నాడంట. ఈయన పేరు చెప్పట్లా. పేరు చెప్పకపోవటానికి గర్వం అహం అని కాదు. కొంతమందికి మహాగర్వం ఉంటుంది, కొంతమందికి బిడియం ఉంటుంది. కానీ నేను ఎందుకు చెప్పట్లేదని అంటే గర్వంతో కాదంట. నా పేరు యాకోబు. యాకోబు అన్నానంటే మోసగాడు, బలత్కారి, మడివను పట్టుకునేవాడు, పోరాటం చేసేవాడు, పెనుగులాడేవాడు, ఇన్ని భావాలు నా పేరులో ఉన్నాయి. ఇప్పుడు నా పేరు ఎటువంటిదని చెబితే మోసగాడిని దేవుడు దీవించడు, బలత్కారులను దేవుడు దీవించడు. కాబట్టి ఇక నేను నా పేరు చెబితే ఆయన నన్ను దీవించడు, కనుక నాకు ఆయన దీవెన కావాలనుకొని ఈయన అంటున్నాడంట, అయ్యా నా పేరు ఎందుకులే కానీ నీవు నన్ను ఆశీర్వదించు అన్నాడంట. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఓ చక్కని మాట అంటాడు, ఇదిగో నీ పేరు చెప్పకపోతే నేను నిన్ను ఆశీర్వదించటం కుదరదు. మనం కూడా దేవుని దీవెన రావాలి అని అంటే మనం చేయాల్సిన పని అంట, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడట? కనికరం. ఒప్పుకోవాలి. కొంతమంది ఒప్పుకోరండి, కింద పడినా పై చేయి నాదే అని అంటారు, ఒప్పుకోరు. వాళ్ళ జీవితంలో ఒప్పుకోలనేది ఉండదు. ఒప్పుకుంటే దేవుడు మేలు చేస్తాడు, ఒప్పుకోకపోతే దేవుని మేలు నీకు దొరకదు. వాక్యంలో చూస్తే యాకోబు చేస్తున్న పని, నీవు నన్ను ఆశీర్వదించు అన్నాడంట. నీ పేరు చెప్పు, నీ స్వభావం చెప్పు, ఒప్పుకో అన్నానంటే పేరు చెప్పట్లా. చివరికి ఏం చేశాడో తెలుసా దేవుడు? అబ్బాయి నీకు నాకు డీల్ కుదిరేటట్లేదులే, నువ్వు పేరు చెప్పు, నేను నిన్ను ఆశీర్వదించలేను, నేను వెళ్ళిపోతున్నాను అన్నానంటే అమాంతంగా పైన పడ్డాడంటండి. ఎంత ధైర్యం అండి! ఆయన అంటున్నాడంట, ఏంటి సందకాడ నుంచి చూస్తున్నా, ఆల్ నైట్ ప్రార్థన ఎందుకు పెట్టాను అనుకుంటున్నావు? కేవలం నీ దీవెన కోసమే. దొరికి నన్ను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతావా? నేను నిన్ను విడవను అంటున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఇదిగో అయ్యా, నాతో పెనుగులాడటం నీకు ప్రమాదం, నీ ఇష్టం, నన్ను పోనీయే, నువ్వు ఒప్పుకుంటే నీకు ఆశీర్వాదం, లేకపోతే నన్ను వదిలేయనంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవనని అంటున్నాడంట. అంతే. ఎప్పుడైతే ఆయన ఆ మనుషుని గెలవకుండాటు చూచి తొడ మీద ఒకటి దెబ్బ కొట్టగానే తుంటి నరము తెగిపోయింది. ఆ నరం తెగిపోయిన తర్వాత, కాలు ఇరిగిన తర్వాత ఏం చేస్తున్నాడంట? అయ్యా నా పేరు ముందే ఒప్పుకుంటే గోలు ఉండేదా? అప్పుడప్పుడు అంటారు కొంతమంది, ఏమంటారు తెలుసా, నేను రానమ్మాయి ప్రార్థనకి, నువ్వు ప్రార్థన చేసే దేవుడు నిజమైన దేవుడైతే ఆయనే తీసుకెళ్ళమని నన్ను చెప్తారుగా. నేను రాను, ఆయన తీసుకెళ్ళమను. నేను మారను, ఆయన్ని మార్చుకోమను. నేను నడవను, ఆయన నడిపించమని చేత అయితే. నేను మానుకోని అలవాట్లు, ఆయన మానిపించమని చేత అయితే మానిపెత్తాడు. కానీ ఏదో ఒకటి దెబ్బ తగిలిద్ది, ఏదో ఒకటి కోల్పోవాల్సి వచ్చింది, ఏదో ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకనే వాక్యం అనే మాట ఏంటన్నానంటే, దెబ్బ తగలకు మునిపే మనం ఒప్పుకుంటే మనకి మేలు. ఒప్పుకున్నాడు, అప్పుడు చెప్పాడట, నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అంటున్నాడంట, ఇక మీదట నీ పేరు యాకోబు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుపొందిన వాడవు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎంత బాధ, ఎంత గర్వం అంటేనండి, ఒప్పుకోలు ఉండదండి. పోనీ ఏమన్నా జరిగింది చెప్పినా ఊరుకుంటారా? అస్సలు ఊరుకోలేరు. ఈ వారంలో మన సోమవారం 19వ తారీఖు నాతాన్ పాష్ గారు వాళ్ళ నాన్నగారు జీవానందం అయ్య గారు తెలుసుగా మీకు. జీవానందం అయ్య గారు చనిపోయిన ఆదరణ కూడికి ఏర్పాటు చేశారు. ఆదరణ కూడికి కోసం చాలామంది వచ్చారు, దైవ సేవకులు వచ్చారు. మరి నాటివాడు కాదు కదా, పెద్ద సంఘాలలో మరి మన జాషువయ్య గారు, భూషణమయ్య గారు, జీవానందమయ్య గారు, వీళ్ళు ఒక వయసులో ఉన్నవాళ్ళు, తర్వాత జనరేషన్, తర్వాత వాళ్ళు. సరే, ఈలోగా ఆ కార్యక్రమం అంతా
నడిపించటం నేనే నడిపిస్తున్నా. కుటుంబస్తులు నాకు అప్పు చెప్పారు, నేను నడిపించడం అయిపోయింది. కార్యక్రమం బాగా జరిగిపోయింది. ఆ కార్యక్రమం జరిగిపోయిన తర్వాత ఒక 3 రోజులకో ఏమో ఒక యవనస్తుడు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కనపడి మాటలన్నీ కూడా తేడాగా మాట్లాడుతున్నాడు. సరే ఏంటి ఇతని బాధ అని చూస్తే, మీరు గుడివాడలో సభలంటే జీవానందం గారు, జాషువా గారు అని చెప్పారు, కానీ అంతకుముందు మేము పెట్టామన్నాడు. నేనన్నా, అయ్యా నేను వచ్చింది 99 నుంచి అని చెప్పా. 1999 సంవత్సరం నుంచి నాకు తెలిసింది వీళ్ళిద్దరివే సభలయ్యా, అందుకని నేను చెప్పానయ్యా పెద్ద సభలయ్యా, మహాసభలు అన్నానండి. తెలుసుకొని చెప్పాలిగా అని అంటున్నాడు. నేనన్నా, తెలుసుకొని రీసెర్చ్ చేయాల్సిన అవసరం నాకు లేదుగా అని అన్నా. ఇప్పుడు నీ బాధ ఏంటయ్యానంటే, వాళ్ళిద్దరి ఉన్నాయి అని చెప్పటం బాధ అయింది, ఈయనది చెప్పకపోవటం బాధ అయిపోయింది. ఎంత ఘోరమేండి. ఎదుటోడి మేలు కోరుకోవే. మీ తాత అంత వయసోళ్ళు కదా సేవకులు, అయినా ఓ వ్యక్తి చనిపోతే దుఃఖంలో ఉన్నోడి దగ్గరికి వచ్చి నువ్వు నీ బడాయి నీ లడాయి చూపిస్తావా? ఎంత ఘోరమేండి. నేనన్నా, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత చివరికి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, ఎలైజా గారికి మీరన్నా సేవ చెప్పండి అన్నాడు. ఓరి పొడ్డాడా, నాకు సేవ లేక గొంతు పోయి పగలు రాత్రి తిరిగి అల్లాడిపోతుంది. పక్కన వాళ్ళు అన్నారు, మొత్తం నువ్వు బావిలో కప్పకన్నా ఘోరంగా ఉన్నావు, నువ్వు బయటకు వచ్చి చూడ అంటే తట్టుకోలేకపోయాడు చివరికి. అరే ఎంత ఘోరమేండి. మనం గొప్ప చెప్పుకోవటం కాదు, దేవుడు ఎదుటి వారికి ఇచ్చిన దీవెనను గురించి మనం చెప్పేవారిగా ఉండాలి. అందుకనే యాకోబు జీవితంలో యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడి అక్కడి నుంచి అంచెలంచెలుగా వర్ధిల్లటానికి గల కారణం తాను దేవుని ఎదుట తన స్వభావాన్ని ఒప్పుకున్నాడు. మరి పగటికాల సమయంలో మనం కూడా ఒప్పుకోవాలి. మధ్యకాలంలో ఒప్పుకోలేదు, సాగిపోవటం లేదు, ఆగిపోవటం ఎక్కువైంది. దేవుని సన్నిధికి ఆగిపోతున్నాం, ప్రార్థనలకు ఆగిపోతున్నాం, వారాంతర కూడికలకు ఆగిపోతున్నాం. దేవుని పాదాల దగ్గర మరలా మనకు మేలు కలగాలి అని అంటే ఆగిపోయితే ఆశీర్వాదం దొరకదు. కానీ అడ్డంకులున్నా అడ్డంకిని చూడకుండా అడ్డములను పడగొట్టువాడు నా దేవుడు ఉన్నాడని ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోతే అడ్డంకులన్నీ తొలగిపోయి అడ్డంకులలో నీకు రహదారిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు అక్కడి నుంచి అతడు కుంటుకుంటూ అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము ఆయను. పెనూయేలు అని అంటే ఏంటి, క్రింద ఏమని రాస్తాడు, దేవుని ముఖము అని అంటాడు. ఏంటిదంటే మనం దేవుణ్ణి చూచి దేవుని ముఖ దర్శనం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటే చీకటి అంతా తొలగిపోద్ది, మన త్రోవకు సూర్యోదయం కలుగుతుంది. మన పని పాటలకి మన రాబడికి మేలుకరమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఆగిపోక సాగిపోయేవారిగా ఉండాలి. మొదటిది యోబు ఆగిపోలా. 10 మంది బిడ్డలు పోయినా ప్రార్థనలు ఆగిపోయాలా, భక్తిలో ఆగిపోలా, పరిశుద్ధతలో ఆగిపోలా, దేవుని హత్తుకోవటంలో ఆగిపోలా. అందుకే సాగిపోయాడు కనుక 2 అంతల మేలు కలిగింది. యాకోబు దేవుని ముఖమును చూచి సాగిపోయాడు ఆగిపోక. తర్వాత దేవుడు ఇశ్రాయేలును చేశాడు. ఆయన కడుపు నుండి వచ్చిన వారిని రాజులనుగా దేవుడు ఆశీర్వదించాడు. కనుక మనం కూడా ఏం చేయాలి, ఒప్పుకోలు బుద్ధితో దేవుని ఎదుట సాగిపోయేవారిగా ఉండాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రాణం పోయే పరిస్థితులు వస్తాయి, అయినా సరే మనం ఆగిపోకుండా సాగిపోవాలి. అపోస్తలుల కార్యములలో మనందరికీ తెలిసిన ఒక సంఘటన, పౌలు శీలను పట్టుకొని చెరసాలలో వేశారు. ఎందుకు వేశారు చెరసాలలో? యేసు దేవుని కుమారుడు అని చెబుతున్నారంట. వాళ్ళు అంటారు యేసు దేవుడు కాదని చెప్పండి, ఆయన కామన్ పర్సన్ అని చెప్పండి అని అంటారు. లేదయ్యా ఆయన దేవుని కుమారుడయ్యా, లేఖనాలలో చెప్పబడిన ఆయనేనయ్యా మెస్సయ్యా అని అన్నారంట. తనివి తీరా కొట్టారంట. కొట్టి ఎక్కడ పడేశారో తెలుసండి, చెరసాలలో వేశారు. 16వ అధ్యాయము అపోస్తలుల కార్యములో 24, 25 వచనాలను చదువుకుందాం. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాండ్లకు బండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా
మహాభూకంపము. చూసారా ఏం చేశారంట? యేసు దేవుని కుమారుడు అన్నందుకు వాళ్ళని పట్టుకొని కొట్టారు, బెత్తాలతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోయింది. నడివీధుల్లో కొడితే పరువు పోయి సగం చచ్చారండి. అయినా చెరసాలలోనికి త్రోసేశారట. త్రోసిన తర్వాత ఒళ్ళు పచ్చిపుండులాగా ఉంది కదా, అలసిపోయి నిద్రపోవాలిగా. కానీ వాళ్ళు ప్రార్థనలో సాగిపోతున్నారు, దేవుని పనిలో సాగిపోతున్నారు. ఆగిపోట్లా. మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేయించు కీర్తనలు పాడుచు ఉండిరి. ఏం చేస్తున్నారంట? పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఉట్టి ప్రార్థన ఒక్కదానివే 2 గంటలు చేసామనుకో ఆల్ నైట్ ప్రార్థనలో, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక 2 కునుకులు తీసి గొరకెట్టి నిద్రపోయి తర్వాత లేస్తారు. అందుకనే ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎట్టాగ ఉండాలి తెలుసండి? అప్పుడప్పుడు మనం అందరిలో ప్రార్థన చేయమంటే అందరిలో ఎక్కువసేపు ప్రార్థన చేస్తే వీళ్ళే గొప్ప ప్రార్థన వాళ్ళు అనుకుంటారనో ఏమో, సుదీర్ఘంగా చేస్తారు. నేను ప్రసంగం అంతా చేసి ఒకసారి ఒక ఆయనకు మైక్ ఇచ్చాడు ప్రార్థన చేయమని. నేను 1:20 నిమిషాలు ప్రసంగం చేస్తే 1:43 నిమిషాలు ప్రార్థన చేశాడు. నేను చెప్పే, నేనంటూ మీ ఊరు ప్రసంగానికి వస్తే నువ్వు ఎవరికైనా ప్రార్థన ఇవి కానీ అదిగా పాస్టర్ గారికి ప్రార్థన ఇస్తే నేను ఉండను, దిగెడిపోతాను. దేవునికి స్తోత్రం. అరే కొంతమందికి ఉండదండి. భోజనాల దగ్గర ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఆ పెట్టిన అన్నం చల్లారిపోయి కాకులో పోళ్ళో పొడుచుకొని తినేదాకా కూడా ప్రార్థన ఆపనే. ఇంకెప్పుడు నేర్చుకుంటారో నాకు తెలియదు. అరే కాస్త ఏదో అంటారే, సవరం చేస్తేనే ఎవరం వచ్చిందంట ఒక ఆమెకి. ముందు జుట్టు ఉన్నప్పుడు అంట నూనె పెట్టుకోదంట, తలదూకోదంట, ఎప్పుడు చూసిన సింపిరి జుట్టు వేసుకొని గోగుతా తిరిగిద్దంట. గబ్బుకుని చిన్నపిల్లలు లేచి చూస్తే అమ్మో అని దడుచుకొని జ్వరం వచ్చేదంట. ఇక లాభం లేదని శుభ్రంగా కత్తిరేసి గుండు కొట్టించాడంట వాళ్ళ ఆయన. అప్పుడు వచ్చిందంట ఎవరం ఆమెకి. అట్టాగనే ఎప్పుడైనా ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి. పోయిన తర్వాత సరి చేసుకుంటే సుఖమేముంది కదండి? వాక్యంలో మనం చూస్తున్న సంఘటన. నేను ప్రార్థన చేయమని ఒక ఆయనకి ఇస్తేనండి చాలాసేపు ప్రార్థన చేశాడు. నేను అన్న మధ్యలో లేచి ఆమెన్ అంటున్నా కూడా నేను ఒకడిని పంపించాను, సొక్కాన్ని లాగా ఆపుతాడని అన్నాడు. సొక్కా లాగితే ఎట్ట అన్నాడు, దులుపుతున్నాడు. నువ్వు ఆగు, నాకు ఆత్మ నడిపింపొస్తుందని అన్నాడు. జాగ్రత్త. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం సమయం సందర్భాన్ని చూసుకోవాలి. మధ్యరాత్రి వేళ ఉట్టి ప్రార్థనే ఒక్కళ్ళే చేస్తే మిగిలిన వాళ్ళు నిద్రపోతారని ఈయన ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక ఆయన ప్రార్థన అవగానే కీర్తన ఎత్తుకుంటున్నాడు, మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ ఈయన కీర్తన. పాటలతోనూ ప్రార్థనతోనూ సాగుతూ ఉంటే మిగిలిన వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంటే ఏం మనుషులు అసలు ఈ మనుషులు, వీళ్ళు మనుషులేనా? వాళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది, బొబ్బలు గట్టి ఉంది, భయంకరంగా కొట్టారు, అవమానంతో సగం చచ్చిపోయారే, దెబ్బలు తగిలి పూర్తిగా చావాల్సిన వీళ్ళు ఏం పిచ్చి వీళ్ళకి, ఇంకా నన్ను ఆగిపోవట్లేదే ప్రార్థన చేయటం, ఇంకా నన్ను ఆగిపోవట్లేదే పాటలు పాడటం అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే దేవుడు చేసిన అద్భుతం ప్రార్థనలో సాగటం ద్వారా మహాభూకంపం కలిగింది. పునాదులు కదిలిపోయాయి, తలుపులన్నీ తెరవబడ్డాయి. అక్కడున్న వాళ్ళందరి బంధకాలు ఆగిపోతే వాళ్ళ కట్లు దిగిపోయాయా? ఆగిపోతే చెరసాల నాయకుడు రక్షణ పొందేవాడా? ఆగిపోతే దేవుని కార్యాలు వాళ్ళకి తెలిసాయా? అందుకే నువ్వు ప్రార్థన చేయటం ఆపితే అనేకులకు దేవుని శక్తి తెలియదు. అక్కడ చెరసాల నాయకుడు చూచి నిజముగా మీరు దేవుని సేవకులని ఒక సాక్ష్యం ఇస్తాడంట. ఆ తర్వాత ద్వారకా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక్క ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన ఆమె లేచి కూర్చుంది. ఈ సంగతి ఆ పట్టణం ముందు తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసము ఉంచారంట. ఆగిపోతే అద్భుతం జరిగిద్దా? జరగదు. మనం కూడా ఆగిపోక సాగిపోయేవారిగా ఉండాలి. ఇన్ని రోజు జరిగే ప్రార్థనకు ఆగిపోయారు మీరు. ఎండాకాలం అన్నారు, రేకులు అన్నారు, ఆవిరి వచ్చిద్ది అన్నారు, ఐసీలో పెట్టి రేపో మాపన్నంటే ఈ మాటలు మనకు వస్తాయా? మళ్ళీ మన మాట కరోనా మొదలైందంట. ఇప్పుడు వద్దన్న ఏం చేస్తారు? ఇంటి చుట్టూ బ్లీచింగో సున్నవన్న కొట్టుకొని మనస్తృప్తి కోసం మూతికి ముక్కుకు మాస్క్ పెట్టుకొని చేస్తాం ప్రార్థన కదండి. ఇప్పుడు ఎవరికైనా ఒక ఆయన కలిసాడు నిన్న, ఏంటి సంగతి అన్న? ఆగండి బెదరు, దూరం ఉండండి అన్నాడు. దూరం ఏంటి, ఏమైంది, నీకేమైనా ఉందా ఏంటి, అంటూ వచ్చిందా ఏంటి అన్నానంటే, నాకు కాదు తమ్ముడా, చిన్నోడు వినాదంతా అయిపోయింది, నేను పోయినా పర్వాలా. అరే ఎందుకన్నా అంత పెద్ద మాట అన్నావు అని అంటే, కరోనా వచ్చిందంట,
దగ్గరకు వచ్చేసిందంట. నాకు 3 రోజుల నుంచి ఒకటే జలుబు, కళ్ళు చూడు ఆసిపోయినాయి, ముక్కులు చూడు ఎరిపెక్కిపోయినాయి, సీది నా మాటినో దూరంగా ఉన్నారే. నాకేం కాదులే, యేసు రక్తమే జయం. నేను సాగిపోవటానికి దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తానే ఉంటా. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరలా కరోనా మొదలైందని చెప్తున్నారు. సరే, ఏది మొదలైతే మనకి ఎందుకు, కానీ భక్తిలో ఆగిపోవద్దు. రేపటి నుంచి ప్రతిరోజు రాత్రి మరలా మందిరంలో ప్రార్థన 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు మీరు కూడుకోనండి, ప్రార్థన చేయండి. అట్లాగుని చేసినప్పుడు మీ కుటుంబాలకు దీవెన కలిగింది, మీ వ్యాపారాలకు మేలు కలిగింది, మీ చేతి పనులకు లాభం కలిగింది. మరలా ప్రారంభించుదాం. దేవుడు మేలు చేస్తాడు, దేవుడు దీవెన ఇస్తాడు. ఇంచుమించు నాకు కూడా ఇక కొన్ని సభలే ఉన్నాయి బయటికి వెళ్ళేవి. అవి అయిపోతే నేను కూడా ప్రతిరోజు రాత్రి దేవుని సన్నిధిలో మీతో పాటు గడపటానికి వస్తా. అంచేత ఈ పగటి కాల సమయంలో ప్రభు పిల్లలమైన మనం నేర్చుకుంటున్నాం, ఆగిపోక సాగిపోవాలి. యోబుకు వలె కష్టాలు శ్రమలు వస్తాయి, అయినా సరే సాగిపోవాలి. యాకోబుకు వలె కొన్ని ఇబ్బందులు ఆటంకాలు అయినా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకొని సాగిపోతే దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. పౌలు శీలల వలె గాయాలవుతాయి, నిందలవుతాయి, నిట్టూర్పులు అవుతాయి. అనేక మంది మిమ్మల్ని మెడబెట్టి గెంటి వేసినట్లుగా ఎన్నిక లేని వాళ్ళు కూడా మిమ్మల్ని తృణీకరించి హీనంగా మాట్లాడతారు. అయినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆగిపోకూడదు, దేవుని సన్నిధికి ఆగిపోకూడదు, పరిశుద్ధతలో సాగిపోవాలి, దేవునితో సహవాసంలో సాగిపోయే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. కనుక ఈ పగటి కాల సమయంలో నీవు నేను కూడా ఆగిపోక సాగిపోయేవారిగా ఉండి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ రీతిగా మేలు పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ఇది నాన్న విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఆగిపోక సాగిపోయే నీకు ఇష్టమైన పాత్రగా నన్ను ఆశీర్వదించయ్యా, నాకు మేలు చేయయ్యా, నాకు దీవెన దయచేయని ప్రభువుని అడుగుదామండి. ఎవరికి వారు దేవాది దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనం హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. అయ్యా, మీ కృప నాకు దయచేయి, నీ మేలులతో నన్ను నింపండి అయ్యా, నీ సహాయం నాకు దయచేయ్యా. సాగిపోవాలి, ఆగిపోక సాగిపోయేవారిగా ఉంటేనే దేవుడు మనకి మేలు చేస్తాడు, దీవెన ఇస్తాడు. దేవుడు మనకు సమృద్ధి అయిన దీవెన కలుగు చేయాలి అని అంటే సాగిపోయేవారిగా ఉండాలి. ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన మనం హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. దేవానికి స్తోత్రం. యేసు రాజా, నా యేసయ్యా, ప్రియ యేసు రాజా, నీకు వందనాలయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానాన్ని
మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికి చక్రవర్తివి అయ్యా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు శరీరము బలి అర్పణ కాదా, నా ధ్రువ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెను, నా ధ్రువ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెను, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికి చక్రవర్తి, నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఈ పగటికాల సమయంలో దేవుని మాటలు ఆలకించిన మనం మన జీవితాలని, మన బ్రతుకులని ప్రభు సన్నిధిలో ఒకసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం.